హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూసేద్దాం రండి. మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలు చూడండి ముగ్గులు వేస్తున్నారు. ఏం ముగ్గు చిన్నది? కాకరకాయ ముగ్గ. బాగుందిలే. ఇంకా వచ్చి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి రెడీ అయ్యారనమాట. ఇంకా బయలుదేరుతున్నారు. ఇంకా మా వారు కూడా లేరు కదా, ఊరు వెళ్ళారు కదా. ఇంకా ఈరోజు అయితే స్కూల్కి నడిచే వెళ్ళాలన్నమాట పిల్లలు. ఎలా వెళ్తారో ఏంటో. ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. చాలా బాధగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చూడండి, రోజు బండి మీద వెళ్ళేవాళ్ళు ఈరోజు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం లేదు, స్కూల్ దూరం కావడం వల్ల కొంచెం బ్యాగులు బరువుగా ఉంటాయి. ఇప్పటికి ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము పూజ చేసేసి ఇంట్లో రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతాము గుడికి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట. ఇంకా అమ్మ కూడా స్నానం చేసేసి వచ్చేసింది కదా. ఇంకా జడ వేసుకొని ఇంకా రెడీ అయ్యి గుడికి బయలుదేరుతాము ఇప్పుడు. ఇంక ఇప్పుడైతే అయిపోయింది, గుడికి బయలుదేరుతున్నాము. ఓకే, బయలుదేరాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడేనండి మనం నవగ్రహాలకి తిరగాల్సింది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము బయలుదేరి. ఇంకా 27 ప్రదక్షిణలు చేసి బయటికి రావాలన్నమాట. ఈరోజు అయితే నేను పూలు అయితే తీసుకున్నాను, మనకి లెక్క కరెక్ట్గా రావటానికి. ఇంకా ఇక్కడ ఎవరో ఒకళ్ళు వస్తూ తిరుగుతూనే ఉంటారు. మనము ఒక్కళ్ళమే తిరగటానికి ఉండదన్నమాట. ఒకళ్ళు వెళ్ళేసరికి ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా నిన్న నడిచిపోయి నడిచొచ్చి గుడికి ఈరోజు కూడా నడిచి వచ్చేసరికి చాలా కాళ్ళు అయితే చాలా నొప్పులుగా ఉన్నాయన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి కూడా అలాగే వచ్చాము. ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఇంక ఇలా అయితే మొత్తం చూడండి, ఒక 2 minutes అయితే తీసాను. ఇంకా వస్తూ కావాల్సిన కూరగాయలు, ఇంట్లోకి కొంచెం సరుకులు అవి తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట.
చాలా ఎండగా ఉంది. ఈ ఎండలో నడిచి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మధ్య అలవాటు లేక మళ్ళీ మంచినీళ్ళు కూడా తీసుకొని వచ్చేసాము ఇంటికి. అమ్మా వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి మా పని గోయిందా. వచ్చి ఇప్పుడే చల్లగా ఒక చెంబు నీళ్లు తాగి కూర్చున్నా. ఇంకా మనకి ఇప్పుడు వండుకొని ఏం లేవని చెప్పి ఇవన్నీ తీసుకొని వచ్చా. ఇంట్లో మా ఆయన నుండి ఏ చిన్న అవసరం పడ్డా చక్కగా బండి మీద తీసుకొని వస్తుంటే అర్థం కావట్లే ఈ మధ్య. నిన్న ఈరోజు నడిచి వచ్చేసరికి నా పని గోయిందా. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇగమ్మ అన్నీ ఇప్పుడు తీసుకొచ్చినాయి. అన్నీ ఇవన్నీ ఉప్పు, పప్పు, చింతపండు అవి అన్నమాట. ఈ మధ్య సరుకులు ఏం తీసుకురాలే, 2 నెలలు అయింది తీసుకొచ్చి. ఇవి ఇంకా చూడండి, ఇవన్నీ ఇప్పుడు తీసుకొని వచ్చేసాం. మెంతికూర మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఈరోజు మెంతికూర పప్పు అన్నమాట. ఇంకా మునక్కాయలు తీసుకున్నాము. చూడండి, ఇదిగో మెంతికూర. పేపర్ వేసి పెడదాము, పేపర్లు వేసి పెడదాము. 4 పెట్టేద్దాం. సరే ఇప్పుడు పెట్టు, సాయంత్రం కడిగి ఇప్పుడు పెడదాం. మిషన్లో నీళ్ళు పోసి బట్టలు వేసేస్తాం, పని అయిపోతుంది. పొద్దున ఇంకా గుడికి వెళ్దామని చెప్పి బట్టలు ఇలా ఇంక ఇప్పుడు వేసేస్తే పని అయిపోద్ది. ఒలిసి పెడదాము, లేకపోతే అట్లా పెట్టేద్దాం. పెద్ద కావాలి అదే అన్నాడు కరపప్పు కొన్ని వేసి ఒక కట్న ఉంటూ 5 కొమ్మ 5 చార్లు వస్తుంది. ఈ కరివేపాకు మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకి అప్లై చేస్తే జుట్టు చాలా సాఫ్ట్గా పెరుగుద్దంట బాగా. మీరు కూడా యూజ్ చేయండి. నేను పిల్లలకి ఇదే యూజ్ చేస్తున్నాను, బాగుంది జుట్టు. నేను ఒకసారి చేసి చూపించానంటే చక్కగా ట్రై చేస్తారు మా పిల్లలు, చేస్తారన్నమాట. డబ్బా ఉండాలి, అది పడుతుందా? మొన్న తెచ్చినాయంలో కొన్ని ఏ రోజు చేస్తాను అవి సరిపోతాయి ఇప్పటికి. వచ్చారా?
సరిపోతుంది. ఇది కందిపప్పు. నేను ఈ డబ్బాలు మీషోలో బుక్ చేశాను. 16 డబ్బాలు వచ్చాయన్నమాట. ఇక్కడ నుంచి కేజీ డబ్బా, ఇది 2 కేజీలు అనుకుంటా. 2 కేజీల దగ్గర నుంచి పావు కేజీ వరకు వచ్చాయి డబ్బాలు. చాలా బాగున్నాయి గట్టిగా. ఈ బుక్ చేసి కూడా 4 సంవత్సరాలు అయింది. అవును, అది కూడా తెచ్చి నెల కూడా కాలే. ఇది సరిపోద్దులే తీసేరమ్మ. బట్టలు అయితే వేసేసాను మిషన్లో. అవి ఉతుకుతున్నాయి అన్నమాట. ఇవన్నీ నేను ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. ఇవి మొత్తం ఇవన్నీ కుట్టేటివి అన్నమాట. పిల్లల బట్టలు ఈ మధ్య కొన్ని కుట్లు ఉన్నాయి అన్నమాట. ఈ మధ్య మిషన్ పెట్టక చాలా రోజులైంది. ఇంకా అవి ఇప్పుడైతే కుట్లు వేద్దామని చెప్పి తీసాను. ఇప్పటికీ కొన్ని అయితే వేసాను. ఇంకా ఇది కూడా వేద్దామని చెప్పి చూస్తున్నాను అన్నమాట. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చి బట్టలు వేసేసి మిషన్ అయితే పెట్టాను. మా మమ్మీ వంట చేసేసి తింటుంది. ఇంకా అప్పటికే 8 అయింది టైము. ఇంకా నేను అది కుట్టేసి తిందామని చెప్పి కుడుతూ ఉన్నాను. ఇంకా 4కి అట్లా పిల్లలు వచ్చేస్తారు ఇంటికి. ఇది తీసుకొని చాలా రోజులు అయిందనమాట. కుట్లు ఊడింది, కొంచెం ఎక్కువే ఊడింది, అందుకని చెప్పి పక్కన పెట్టేసింది. ఇది మేఘనా డ్రెస్. ఇప్పుడు నేను కుడుతున్న ఈ డ్రెస్సు అసలు ఇది ఎలా ఇంటికి వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను. దీనికి ఒక కథ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ మీషోలో నైటీ ఆర్డర్ పెట్టాను. నేను నైటీ ఆర్డర్ పెట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే తీరా ఇది తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళారు.
నేను ఓపెన్ చేసే వరకు నాకు తెలీదు ఇందులో డ్రెస్ ఉందని చెప్పి. నేను నైటీనే అనుకుంటున్నాను. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఆ డ్రెస్లో నేను మా ఇద్దరు పిల్లలు పట్టేంత సైజు వచ్చిందనమాట. దాన్ని నేను సైజ్ చేసి కట్ చేసి కుడదామని చెప్పి ఇంకా కుడుతున్నాను. ఇది వచ్చి కూడా ఇప్పుడు కాదు, 5 months అయింది. కుడదాంలే అని చెప్పి కటింగ్ చేసి పక్కన పెట్టేశాను. దీనికి ఈ రోజుకి టైం వచ్చిందనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని. నేను చాలా ఇష్టపడి అది బుక్ చేశాను, కానీ వచ్చేసరికి లాస్ట్కి ఇది వచ్చిందనమాట. చాలా పెద్ద సైజు, అది కూడా. ఇంకా డ్రెస్ కుట్టేసి భోంచేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని సరిపోయింది టైము. ఈరోజు అయితే అస్సలు ఖాళీనే లేదు. ఇంకా మధ్యలో ఒకసారి కరెంటు పోయి వచ్చిందనమాట. ఇంకా కొంచెం లేట్ అయింది. ఇప్పటికైతే హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. చూడండి, ఫస్ట్ వచ్చిన హ్యాండ్స్ అయితే నా చెయ్యి మొత్తం పట్టిందనమాట. మొత్తం చాలా పొడవు, చాలా లూజు. అసలు చూసి నాకు అసలు అది ఏంటో అర్థం కాలేదు ఫస్ట్ అయితే. మొత్తానికి మా పెద్ద పాపకైతే ఈ డ్రెస్ తయారు చేశాను. ఇలాగో అడ్జస్ట్ చేసి మనకి కుట్టడం వచ్చు కాబట్టి ఇంకా కొంచెం ఈజీ అయిందనమాట. ఇంకా కుట్టడం అయిపోయింది. ఇంకా అన్నం తినేసి కాసేపు అలా పడుకున్నాను. ఇప్పుడైతే వాటర్ వచ్చినాయి అనమాట. ఈవినింగ్ వాటర్ పడుతుంది చూడండి. స్కూల్ నుంచి వచ్చారు, ఒక 1 hour అయిందనమాట. ఇప్పుడు 5 అయింది టైము. ఇంక ఇవన్నీ పట్టాలి. మార్నింగ్ ఈ బట్టలన్నీ వేసేస్తాం కదా, ఇంక ఇవన్నీ తీసి లోపల వేయాలి. అది పగిలిందిలే. ఇంకొంచెం తిప్పనా సరిపోతుంది. అన్నీ తీసేసి పని అయిపోతుంది కదా మనకి. ఇవన్నీ తీసేసి బట్టలన్నీ మడత పెట్టేసి
ఎవరు ఈ పెట్టింది? మేము కింద పడుతుందో పెట్టింది. వీడియో పడుతుంది. ఇలా ప్లేస్ రాబా. ఇప్పుడైతే సాయంత్రం 6 అయింది కదా టైము. ఇంకా మేము ఆర్డర్ పట్టేసి చేసేసరికి ఇంకా మార్నింగ్ అయితే మా చిన్న పాప ముగ్గేసింది. ఈవినింగ్ అయితే ఇప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అంటారు కదా, ఇప్పుడైతే ఏమో ముగ్గేస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ 25,000 మంది పూర్తి అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్